అది మీ కార్పొరేటర్ గారు ఉన్నారా ఇంతకి? ఫోన్ చేయండి. మీ కార్పొరేటర్ గారు ఉన్నారా ఊళ్ళో? నా కాల్ లిస్ట్ చూపిస్తాను. ఇప్పుడు డైలీ రావాలంటే సార్ వాళ్ళు ఉండరు సార్, మార్కెట్ పోయేటోళ్ళు సార్. మార్కెట్కి నీళ్ళు పోతున్నారు వాళ్ళు పోతారా అన్న, పొద్దున్నే పోతారా, సగం తిరిగి కాబట్టి నువ్వు పొద్దున్నే ఇక్కడ పెట్టుకోవాలి. 6 వాళ్ళ ఇంటి ముందే లేపాలి వాళ్ళని పోయి. 6 అంటే ఇప్పుడు ఏ బజార్లో 6 ఉంటాం చెప్పు మనం. నీకు అందుకు నుంచి స్టార్ట్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ చెత్త పట్టు. బాబు ఏ బజార్ అన్నావు? ఈ ఎక్కడ వేసారు? వెనక బజారే కదా, వెనక బజారే కదా. ఈ 30 ఏళ్ళకి డంప్యాడ్ పెట్టుకోమని మేము కబురు పెట్టినాక మీరు చేయరా? అరే జరాలు వచ్చి వాళ్ళు ముసలి చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆయన అడిగేది నేనే మాట్లాడుతున్నా. ఇప్పుడు బీర్ సీసాలు ఏంది, ఈ సీసాలు ఏంది సార్? మీరు చెత్త వేస్తారు సార్, వాళ్ళు కూడా వేసుకుంటాం కదా సార్. చెత్త మేము వేస్తామా సార్? మేము వేసుకుంటానే ఉన్నాం కదా సార్. మీ సమస్య మీరు వాళ్ళని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతా? అది కాదు, ఇంటికి 60 రూపాయలు తీసుకొని చెత్త వేయమంటండి ఆయన. అది కాదు, ఇళ్ళకి 60 రూపాయలు తీసుకుంటా చెత్త డబ్బా పెట్టకుండా మా ఇళ్ళ ముందు డబ్బాలు పెడతారా మీరు? శానిటరీ వారు ఇంతరా? కాబట్టి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 60 రూపాయలు కాదు, వీళ్ళకి ఇంతకంటే ఎక్కువ ఎక్కడ పోతే అడిగి పోతాను. నువ్వు ఈ లోపు ఏరియా తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి. నువ్వు అక్కడ పెట్టుకుని టైం పాస్ ఇస్తున్నాడు బాబు. టైం పాస్ కాదు సార్, నీ ముఖం నువ్వు ఏ టైం పోవాలి పనికి? పొద్దున ఏం రాలేదు, పొద్దున్న వస్తాను సార్.